వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్లో వారం రోజులు చూసింది ఒక లెక్క, వీకెండ్ చూసింది మరో లెక్క అని చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ని వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ చేసిన తప్పొప్పులపై నిలదీస్తూ ఉంటారు. ఇక విషయం పక్కన పెడితే వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు వచ్చి హౌస్ మేట్స్లో ఉన్న అందరితో మాట్లాడుతూ ఇక నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు. నిఖిల్, ముందుగా నీ ఆటకి నా చప్పట్లు అంటూ క్లాప్స్ కొట్టేసరికి ఒక్కసారిగా నిఖిల్ నీల్ డౌన్ వేసి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, నిజంగా ఏం ఆడుతున్నావబ్బా, ఇలాగే ఆడుతూ ఉండు. అవును, మన విష్ణుప్రియ విషయంలో నువ్వు ఎందుకు ఎమోషన్ అయ్యావు అంటే, ఇక్కడ నేనేదో ఫేవరిజం చూపించానని విష్ణుప్రియ అనుకుంది సార్. కానీ మణికంఠని నైనిక తీసుకోదు, యాష్మి తీసుకోదు. తన ఆట ఏంటో తనకు ప్రూవ్ చెయ్యాలి కాబట్టి నేను మణికంఠను తీసుకున్నాను. కానీ విష్ణుప్రియ ఏదో నేను కావాలని చేశానని అనుకుందంటే, నువ్వు నీ ఆట ఆడడానికి కోసమా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఫీల్ అవ్వడం కోసం వచ్చావా అనేసరికి, లేదు సార్, నేను ఇక్కడికి వచ్చిందే నా ఆట కోసం అంటే మరి అది గుర్తు పెట్టుకో. ఎప్పుడు కూడా నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోకు. ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నావో అలాగే ఆడుతూ ముందుకెళ్ళు. అవును, మర్చిపోయాను, నీకు వంట వచ్చా నిజంగా అంటే, అవును సార్ వచ్చి అంటే, మరి హౌస్ మేట్స్ ఎలా చేశాడు నిఖిల్ వంట అనేసరికి, చాలా బాగా చేశాడు సార్ అంటే, మరి నాకెప్పుడు పంపిస్తావంటే, మీకు ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తానంటే, నేను చెప్తానులే నిఖిల్, ఏదేమైనా సరే నువ్వు హౌస్లో ఉండే విధానం కానీ, టాస్క్లు ఆడే విధానం కానీ, అలాగే మణికంఠ విషయంలో స్టాండ్ తీసుకొని తనకి మంచి బూస్టప్ ఇచ్చావు చూడు, సూపర్ అనే చెప్పాలి. మరి మణికంఠకి అంత బూస్టప్ ఇచ్చి మరి నువ్వెందుకు విష్ణుప్రియ విషయంలో అంత ఎమోషనల్ అయ్యావు? ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఎమోషనల్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలరంటూ నిఖిల్ ఆల్ ద బెస్ట్ అంటూ తెలియజేశారు హోస్ట్ నాగార్జున. మొత్తంగా నిజంగానే నిఖిల్ హౌస్లో వచ్చినప్పటి నుండి కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు. మరి మీరేమంటారు? హోస్ట్ నాగార్జున నిఖిల్ని మెచ్చుకోవడంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.